వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చిట్ చాట్ కార్యక్రమంలో ఒక విశిష్ట వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకులు తేలపల్లి రాఘవయ్య గారు మనతో ఉన్నారు. ఆయనకు గవర్నమెంట్ నుంచి చాలా నష్టం జరిగిందని, గవర్నమెంట్ నుంచి చాలా డబ్బులు రావాలని ఆయన గత కొన్ని దశాబ్దాల కాలంగా కూడా వేచి చూస్తున్నప్పటికీ గవర్నమెంట్ తనకి తీరని అన్యాయం చేసిందని అయితే చెప్తున్నారు. ఈరోజు మన స్టూడియోలో రాఘవయ్య గారు ఉన్నారు. రాఘవయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు తీరని అన్యాయం చేసింది గవర్నమెంట్ అంటున్నారు. అసలు ఏం జరిగింది? సోమశిల ప్రాజెక్టు నుంచి మద్రాస్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ఒక పథకాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. కండ్లేరు పూండి ఫడ్బో కెనాల్ అనే ఒక డిజైన్ చేసి కండ్లేరు డ్యామ్ నుంచి మెడ్రాస్ సిటీకి డ్రింకింగ్ వాటర్ పోయే ఒక పథకం పెట్టారు. ఆ పథకంలో భాగంగా 1993లో అక్కడ కాంట్రాక్ట్ వర్క్లు పిలవటం జరిగింది. టెండర్లు పిలిచారు. చాలామంది టెండర్లు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 126 కిలోమీటర్ ఇది కండేరు డ్యామ్ నుంచి పూండి రిజర్వాయర్కి పోయే దగ్గరగా 126 కిలోమీటర్లో ఒక టెండర్ వర్క్ని కేఎస్ ప్రకాష్ అనే నెల్లూరు అతను టెండర్ వేశాడు. ఆయనకి అవార్డు చేశారు. చాలామంది కాంట్రాక్టర్లు కూడా కిలోమీటర్ వేసుకున్నారు. వాళ్ళందరికీ వర్కులు వచ్చినాయి. అందరు వర్కులు స్టార్ట్ చేసేటప్పుడు 93లో అది వినాయక చవితికి ముందు ఒక నెల ముందు ఈ కాంట్రాక్టర్ని పోయి నక్సలైట్స్ వచ్చి వాళ్ళు ఒక ప్లేనరీకి కాస్త ఫండ్స్ డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 126 కిలోమీటర్లు అది ప్రకాష్ గారికి అలాట్ చేశారు. ఆ ప్రకాష్ గారికి అలాట్ చేసినప్పటికీ అక్కడికి మీరు వచ్చారంటున్నారు నక్సలైట్లు. అసలు ఆ ప్లేస్కి ఎందుకు వచ్చారు నక్సలైట్లు? అక్కడ కాళంగి దళం అని కాళంగి కొండల్లో పోతుంది ఈ కెనాలు. వాళ్ళ దళం పక్కనే పోతుంది. వాళ్ళు నివాసం ఉండే స్థలంలో నుంచే పోతుంది ఈ కెనాలు. ఆ స్థలంలో ఇంతంత పెద్ద వర్కులు చేసేటప్పుడు ఆడ ఎక్కడున్నా వాళ్ళు వస్తారు నక్సలైట్స్ వచ్చి ఆ రోజుల్లో వాళ్ళకి అవసరాలకి ప్లేనరీ జరుపుకునేదానికి వాటికి ఖర్చులకి అడగటం ఉండేది. అది ఇప్పుడు ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈయన వచ్చి ఈ కేఎస్ ప్రకాష్ వాళ్ళ బ్రదర్ కేఎస్ సుబ్రహ్మణ్యం నాయుడు అని ఆయన అడగటం జరిగింది. ఆయన అడగటం జరిగితే ఆయన నేను ఇవ్వలేను, నా దగ్గర లేదండి, నేను అంతటి కాదు అని చెప్పటం. ఆయన ఏంటంటే కాదు లేదు ఇవ్వాలని చెప్పడం. అది ఏది కాకతాళీయంగా జరిగిపోయింది. ఏది ఏమైనా కూడా ఆ రోజు 93లో ఈయన ఈ 8 మంది కాళంగి దళం సభ్యులు వచ్చి ఈ సుబ్రహ్మణ్యం నాయుడు గారి క్యాంపులో కూర్చొని ఉన్నప్పుడు అంటే వాళ్ళు దేనికోసం వచ్చారంటే ఏదైనా మనీ కోసం అంతే దానికోసం ఇంక దేనికి వస్తారు రారు. వచ్చి ఉన్నప్పుడు ఒక 200 మంది పోలీసులు వచ్చి ఈ 8 మంది నక్సలైట్స్ని అక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ 8 మంది నక్సలైట్స్ని పిలిపించింది ఎవరు? ప్రకాష్ గారేనా? పిలిపించటం కాదండి, వాళ్ళు వచ్చారు. వాళ్ళు డిమాండ్ చేసి వస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళిద్దరు సందు ఎలాంటి డిస్కషన్స్ జరిగిందో అవన్నీ మనకు తెలియదు. కానీ వాళ్ళు రావటం అక్కడ వాస్తవం, అక్కడ ఎన్కౌంటర్ జరగటం వాస్తవం. ఇది అందరికీ తెలిసింది, ప్రపంచం అంతా తెలిసిన విషయం ఇది. అయితే ఎప్పుడైతే అక్కడ ఎన్కౌంటర్ జరిగి అయిపోయిందో వాళ్ళు ఏం చేశారు? 8 మందిని చంపేశారా? ఎస్. ఆ పోలీసులకి ఎలా తెలిసింది అక్కడ వాళ్ళు ఉన్నారని? ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎట్లా జరిగింది అది పోలీసులకి ఎందుకంటే వాళ్ళు కూడా సెర్చ్ చేస్తుంటారు కదా. అది అవన్నీ ఆ విషయాల్లోకి మనకి తెలియదు. ఇది జరిగిన మాట వాస్తవం. అయితే వాళ్ళు వెంటనే ఈయనకి మెసేజ్ పంపించారు. ఎవరికి? ఈ కాంట్రాక్టర్కి ప్రకాష్కి. ప్రకాష్ అన్న సుబ్రహ్మణ్యం నాయుడు, మేము అక్కడ వస్తే మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసినట్టుంది, అన్యాయం చేసినట్టుంది, ఇంత ఘోరం చేయడం తప్పు. ఇది మిమ్మల్ని మాత్రం మేము 1 మంత్ టైం ఇస్తున్నాం, 1 మంత్ టైంలో కూడా మిమ్మల్ని ఉంచాం అని చెప్పడం జరిగింది. కరెక్ట్గా 1 మంత్ 30 డేస్ తర్వాత రోజు వినాయక చవితి రోజు నెల్లూరులోకి వచ్చాయని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసిపోవడం జరిగింది. నక్సలైట్సే వచ్చి షూట్ చేసిపోయారు. ఎవరిని? సుబ్రహ్మణ్యం నాయుడు గారు. ఎందుకని? వీణ వల్లే ఆ 8 మంది చనిపోయారు అనేది వాళ్ళకి 8 అభియోగం 8 ముద్ర పడిపోయింది. ఇంటికి వచ్చేసి చంపేసి వెళ్ళిపోయారు. 93 వినాయక చవితి రోజు. అది సుత ఒక్క కాంట్రాక్టరు ఆ కెనాల్ సైడ్ ఈ 126 కిలోమీటర్ సైడ్కే పోలేదు, భయపడి. ఎన్నాళ్ళు పోలేదు? 96 వరకు పోలేదు. 93లో జరిగిందంటే 96 వరకు పోలేదు. 96లో ఏమైందంటే మెడ్రాస్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి.
ఈ కార్పొరేషన్లో మెడ్రాస్కి డ్రింకింగ్ వాటర్ సిటీలో ఉన్నటువంటి ప్రజలకి అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ నేను తెలుగు గంగ నుంచి తీసుకొస్తానని అప్పటి స్టాలిన్ గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఎలక్షన్స్లో వాళ్ళ లబ్ధి పొందేదానికి వాళ్ళకి ప్రామిస్ చేశారు, మీరు నాకు కానీ ఓట్లేస్తే. అప్పుడు స్టాలిన్కి వీళ్ళకి సంబంధాలు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఆ కెనాల్ని ఎవరు రాలేదు. ఆ కెనాల్ని ట్యాకిల్ చేసి ఆ కెనాల్లో ఉన్నటువంటి ఈ 126లో ఉన్నటువంటి కెనాల్ తవ్వితే కానీ మెడ్రాస్కి వాటర్ పోవు. పూండి రిజర్వాయర్ అంటే అది సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది దగ్గర 130-140 కిలోమీటర్ల కెనాల్. కానీ ఇది 126లో జరిగిన. అంటే ఆ కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎంత దూరం? కిలోమీటర్లో 1 కిలోమీటర్ గురించి మొత్తం ఆగిపోయింది. మొత్తం మధ్యలో ఇది అబ్స్ట్రక్షన్. మెయిన్ కెనాల్కి ఈ కిలోమీటర్ మట్టి తీస్తేనే ఆ పక్క అందరు కాంట్రాక్టర్స్ చేశారు. వాళ్ళు ఎవరు పిలిచినా ఈ ఇంజనీర్లు పోయి మీరు వచ్చి కొరవ కూడా చేయమంటే నో బడీ డేర్ టు టచ్ దట్ కెనాల్, దట్ వర్క్. ఎందుకంటే ఆల్రెడీ 8 మంది చనిపోయినారు. ఎందుకు ఇది ఎంతకంత వచ్చింది, ఎవరు పోలేదు. రిస్క్ ఎందుకని ఎవరు పోలేదు. 96 మే జూన్ జూలై వరకు. అప్పుడు పీకే మనోరంజన్ అని ఒక చీఫ్ ఇంజనీర్, ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్, వీరారెడ్డి గారని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అప్పుడు అగర్వాల్ అని ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోశల్ రామ్ గారు, వీళ్ళందరూ వచ్చి ఆ కెనాల్ ఇన్స్పెక్ట్ చేసి, ఇంక్లూడింగ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లు చేస్తూ ఈ కాంట్రాక్టర్స్ ఇది అక్కడ ఆ పక్క స్టాలిన్ నుంచి ప్రెషర్ రోజు నాకు కెనాల్ తవ్వేసి నీళ్ళేంటి అక్కడ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ డేట్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. వాళ్ళు వచ్చి నేరుగా ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చి ఇలా ఈ సెక్రటరీస్ మీద, ఇంజనీర్ల మీద ప్రెషర్ వేస్తూ ఉన్నారు. ఈ ప్రెషర్లో వాళ్ళు వచ్చి అక్కడ ఆఖరికి నా టైం బాగలేక నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు మా ఇంటికి వచ్చారు, ఇంజనీర్స్ 4 ఇంజనీర్లు మా ఇంటికి వచ్చారు. అయ్యా మాకు కొంచెం పని చేసి పెట్టు, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నువ్వు కొండల్ని పిండి చేస్తావు అని ఏదేదో పొగిడితే నేను ఎన్ని ఈ పాత ఇన్సిడెంట్లన్నీ నాకు అప్పుడు 93లో జరిగింది, 96లో అప్పటికి మర్చిపోయినాం. ఓకే, అది లేదు. ఇదైతే అయినా కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అప్పుడు మీరు కాంట్రాక్టర్గా ఉన్నారా? ఎస్, నేను కాంట్రాక్టర్. నేను నాగపూర్లో చేసుకుంటున్నాను. ఆ టైంలో ఇంటికి వచ్చున్నాను. ఇంటికి వస్తే నన్ను వచ్చి రిక్వెస్ట్ చేశారు. నాకు బాగా తెలుసు, ఆ పీకే మనోరంజన్ అనే ఎస్సీ బాగా తెలుసు, వీరారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాగా తెలుసు. వీళ్ళందరూ వచ్చి చేసి పెట్టమంటున్నారంటే ఓకే ఐ విల్ డూ ఇట్ అని నేను తీసుకొచ్చాను. ఈ 1 కిలోమీటర్కి దానికి మేము ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎంత కష్టపడ్డామంటే రాత్రి బొగుళ్ళు 1 మంత్లో నీళ్లు పంపించాలి మెడ్రాస్కి. 1 మంత్. చాలా పెద్ద కెనాల్ ఇది. దాంట్లో నేను అన్నీ మిషనరీ హెవీగా పెట్టి 2-3 రీహ్యాండ్లింగ్స్ చేసి ఆ రోజు పని మీద ఎప్పటికప్పుడు కోశల్ రామ్ గారు, అగర్వాల్ గారు వీళ్ళిద్దరూ ఇరిగేషన్ సెక్రటరీస్ ఇన్స్పెక్షన్ రావటం, వాళ్ళ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇవ్వటం. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అంటే ఈ విధంగా చేయాలా, ఇది అని ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్. ఆ విధంగా కూడా నేను సాటిస్ఫాక్టరీగా చేసి పెట్టాను. వర్క్ బాగా జరిగింది, బాగా చేసామని కూడా నాకు సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు. అంతా అయిపోయింది. మెడ్రాస్కి నీళ్ళు వెళ్ళటం జరిగింది. నా దురదృష్టవశాత్తు నా మనసులో భావన ఏంటంటే నేను బలిజ కులస్తుడిని. నేను బలిజ ఐక్య వేదికని పెట్టి బలిజలంతా ఏకం చేయాలని నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నాను. మేమేం చేసేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను కాకుండా ఇంకా వేరే కులస్తులు ఎవరైనా ఉంటే ఈ డబ్బులు ఎవరికి ఇచ్చేసి ఉండేవాళ్ళు. రాష్ట్రంలో నాకు తప్పితే బాకీ ఎవరికి లేదు. అంటే ఇప్పుడు మీరు ఆ కాంట్రాక్ట్ చేశారు, అప్పటి నుంచి మీకు ఏమన్నా రావాల్సింది ఉందా? గవర్నమెంట్ రావాల్సింది నేరు 1.5 crore రావాలి. 1.5 crore నేను చేసి లెటర్లు పెట్టి ఇంత పెద్ద ఇదైంది కరస్పాండెన్స్. దాదాపు 28 ఏళ్ల క్రితం మీరు 1.5 crore పెట్టుబడి పెట్టారు అక్కడ. 1.5 crore రూపీస్ పెట్టుబడి పెట్టాను, రావాలి నాకు డబ్బు. రికార్డు చేస్తుంది, ఎన్ని లెటర్స్ రాశాను, రూపాయి కూడా రాలే. చాలా పెద్ద పని అది. బ్యాలెన్స్ 1.5 crore రావాలి. పోతే నేను చాలా లెటర్లు రాయటం చేయటం నిన్న జరిగింది. తర్వాత ఇంకా వేరే ఇంకా దారి లేక ఒక అడ్వకేట్ని పెట్టి కోర్టుకి వేసాను.
ఓకే. ఇది దాదాపుగా 28 ఏళ్ల క్రితం జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు? నేను ఒక 6-7 ఏళ్ళు వెయిట్ చేశాను. చేసి ఇంక నుంచి రాదని కోర్టు కేసాను. ఏ సంవత్సరం వేశారు కోర్టు కోర్టు? కేసు అనేది ఒక 2003-2004 నుంచి చేశాను. జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే మొదట తిరుపతి కోర్టులో వేసాం. తిరుపతి కోర్టులో 4-5 సంవత్సరాలు జరిగింది. 4-5 సంవత్సరాల తర్వాత ఇది తిరుపతిలో కాదు కాళహస్తిలో జరగాల. కాళహస్తి ఇది హెడ్ క్వార్టర్స్ కాళహస్తి. అందువల్ల అప్పుడు కోర్టులు కూడా పరిధిలో మార్చడం జరిగింది ఆ టైంలో. అందువల్ల ఈ కేసు అన్ఫార్చునేట్లీ మళ్ళీ కాళహస్తి మళ్ళా మొదలుకు వచ్చింది. మొదలుకు వచ్చి కొత్త సబ్జెక్ట్ అంతా ఇక్కడి నుంచి పెట్టి ఈ కేసు నడుపుతా ఉన్నాం. ఎండింగ్కి వచ్చేటప్పటికి ఈ కేసు ఇంకా 1-2 నెలల్లో క్లోజింగ్ అవుతుంది అనేటప్పటికి ఈ ప్రభుత్వం ఈ కేసు కమర్షియల్ కోర్టులో జరపాలి. ఫస్ట్ టైం నాకు సర్ప్రైజ్గా ఉంది. ఇది నాకు ఇంతవరకు ఎక్కడ నాకు తెలిసి ఒక కాంట్రాక్టరు తనకు రావాల్సిన డబ్బు కోసం కోర్టు కేసు ఫైట్ చేస్తూ ఉంటే సివిల్ నేచర్ ఉన్న దీన్ని కమర్షియల్ ఇదేం వ్యాపారం చేశాను. కమర్షియల్ అంటే నేను అనుకుంటాను వ్యాపారం అని అర్థం వస్తుంది. నేను వ్యాపారం చేయాలి ప్రభుత్వం. కమర్షియల్ కోర్టులో ఇది తెలుసుకోవాలి, ఇక్కడ కాదు అని ప్రభుత్వం వచ్చి హైకోర్టులో పోయి వేసి అక్కడి నుంచి ఒక స్టే ఆర్డర్ తెచ్చారు నా కేసు జరగకుండా. ఇప్పుడు ఆ స్టే కంటిన్యూ అవుతా ఉంది. స్టేకి కంటిన్యూ అవుతా ఉంటే ఇది ఎవరి నిర్లక్ష్యం అంటారు? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం. స్టే ఆర్డర్ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోయి స్టే ఆర్డర్ తెచ్చే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరండి? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాస్ వచ్చేసి ప్రభుత్వమే కదా. ప్రభుత్వం డైరెక్షన్స్తోనే కదా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తారు. గవర్నమెంట్ ప్లేడర్ ఎవరండి? గవర్నమెంట్ ప్లేడర్ పైన ఎవరు ఉంటారు? అడ్వకేట్ జనరల్ ఉంటారు. అడ్వకేట్ జనరల్ పైన ఎవరు ఉంటారు? లా మినిస్టర్ ఉంటారు. లా మినిస్టర్ తర్వాత ఎవరు? ముఖ్యమంత్రి. ఇది వీళ్ళందరికీ తెలియకుండా పోద్దాను. మెడ్రాస్కి నీళ్లు ఇక్కడ ఇంత ఎన్కౌంటర్ జరిగింది, అబ్స్ట్రక్షన్ వచ్చింది. ఈ వర్క్ని తీసుకొచ్చి నా చేత చేయించుకొని ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇంత కష్టపడి చేయించుకున్న మెడ్రాస్కి సక్సెస్ఫుల్గా నీళ్లు పోయినాయి చేస్తాడని నా డబ్బులు నాకు ఇస్తే నేను వాళ్ళకి దండం పెట్టుకోను. నన్ను అనవసరంగా ఇరికిచ్చేసి నేను ఈ లోపల ఎంత టార్చర్ అనుభవించుంటాను. ఇవన్నీ మీరు బయట అప్పులు చేశారా? ఎందుకు లేదండి చేయకుండా. నేను నా దగ్గర ఎన్ని నుంచి వస్తాయి డబ్బులు? బయట అప్పులు తెచ్చిన వాళ్ళకి వడ్డీలు వేసి కట్టి ఇది దేవుడు అవపడ్డాడు. కడతా ఉన్నాను ఇప్పటికి తిరుగుతూ ఉన్నాను. కోర్టు చుట్టూ ఒకసారి బెజవాడికి పోయి రావాలన్నా, ఒకసారి కోర్టుకు పోవాలన్నా 5,000 రూపాయలు ఏంది అటు కదలలేం. లాయర్కి 10,000 20,000 ఇందే లాయర్ రాడు. వీటికే కొన్ని లక్షలు ఖర్చు అయింది. కానీ దీని మీద దృష్టి ఎక్కడ? అరే ఇంత జరిగింది, ఇది ఎందుకు అతనికి న్యాయం చేయాలనే దృష్టి ఈ ప్రభుత్వం ఆలోచించాల. ఈ ప్రభుత్వం మీద ఆలోచించకపోతే నేను ఉండలేక చివరిసారిగా మీ స్టూడియోకి వచ్చి మీకు ఇది చెప్పాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి పోవాలి, ఈ ముఖ్యమంత్రికి తెలియాలి. నేను చేసిన కష్టం అతనికి ఒక్కసారి ఎంక్వైరీ చేయాలి. ఈ పని మీద ఇంజనీర్స్ని పిలిచి ఆయన వాకప్ చేసి ఏంది ఇది ఎంతవరకు ఫ్యాక్ట్, ఇదంతా వాస్తవం కాదా అని తెలియాలి. తెలిసి నాకు న్యాయం చేయాలని చెప్పి నేను మీ స్టూడియోకి వచ్చాను. ఇది నాకు జరిగిన అన్యాయం అంతా ఇంత అన్యాయం కాదు. నేను ప్రభుత్వానికి సహాయం చేస్తే నేను సహాయం చేశానని చెప్తా. ఈరోజు ఎవడు రాలా. అక్కడ నక్సలైట్స్ ఎన్కౌంటర్ జరిగితే భయపడిపోయి ఈ పక్కన పెద్ద కాంట్రాక్టర్లు, ఆ పక్కన పెద్ద కాంట్రాక్టర్ ఒక్కరూ వెళ్ళారు, ఒక్కరూ చేయలేదు. వీళ్ళకి తెలుసు, ఆ పేర్లన్నీ ఉండేది తెలుసు, అంతా తెలుసు. అక్కడ వచ్చే రిస్క్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఒకరు రాలా, ప్రభుత్వానికి తెలుసు. రిస్క్ తీసుకొని మీరు చేశారు కదా. రిస్క్ తీసుకొని కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా మెడ్రాస్కి వాటర్ పంపిస్తే నా డబ్బులు ఈరోజు కూడా ఇగిపోతే ఏమని అనుకోవాలా? ఏ కోణంలో నేను ఆలోచించాలి? ఇది ఎందుకు రాలేదు? ఓకే, ఈరోజు ఎంతమంది అదర్ కమ్యూనిటీస్లో పెద్ద కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా బాగా చేసుకుంటున్నారు. నేను పలానా కులంలో కాబట్టి నేను సక్సెస్ కాలేకపోయినాను అనే నా భావన నాకు బాధేస్తూ ఉంది. కడుపులో బాధ. ఇంత కష్టపడి చేస్తే నా డబ్బు లేకుండా ఉండటం ఏంటి? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీకు డబ్బులు రాలేదు, దీనికి మీ కులం వల్ల అంటే మీ నేను భావిస్తున్నా, నా భావన, నేను వేరే కులస్తులు అయి ఉంటే, వేరే అగ్రవర్ణాల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంటర్ప్రైజింగ్ మంచి పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళు అయి ఉంటే ఎవరికి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ మిగిలిన కమ్యూనిటీస్కి సపోర్టింగ్గా ఉన్నప్పుడు మీ కమ్యూనిటీకి ఎందుకు ఉండట్లేదు? మీరు ఎందుకు అలా భావిస్తున్నారు? ఉండటం లేదంటే మా దురదృష్టం. మా కమ్యూనిటీకి ఎందుకు ఉండటం లేదని నా భావంలో మా దురదృష్టం.
అదే నేను వేరే ఒక అగ్రవర్ణాలు ఉండుంటే ఎవరికి నా డబ్బులు ఇచ్చేసి ఉండేవాళ్ళేమో ప్రభుత్వం అని నేను భావిస్తున్నా. లేకుంటే ఏమిటి అన్యాయం? ఒక్కసారి మీకు ఇంటుంటే మీకు బాధ వేయటం లేదా? ఖచ్చితంగా బాధేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఈ విధంగా ఉంటామంటే ఏంటి? ఎందుకు మా మీద అంత కక్ష? నా మీద ముఖ్యంగా నేను ఇంత కష్టపడి పని చేసి పెడితే నా డబ్బులు ఇచ్చేదానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. మామూలుగా సగటు మనుషులకి ఇస్తేనే, ఇవ్వకపోతే వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడమో ఏదో రకంగా అడగడమో చేస్తాం. గవర్నమెంట్ అందరికీ న్యాయం చేయాల్సిన గవర్నమెంట్ నుంచే రావట్లేదని చెప్పేసి ఇప్పుడు దాకా మీరు పోరాడలేదా? ఎందుకు పోరాడే కదండి కోర్టుకు పోతే. కోర్టుకు పోవటం అంటే పోరాటమే కదా. కోర్టులు అంటే ఎవరండి? గవర్నమెంట్ ప్లేడర్ అంటే ఎవరండి? గవర్నమెంట్ ప్లేడర్కి ఎవరు ఉంటారు? పైన అడ్వకేట్ జనరల్. గవర్నమెంట్ అంటే మీరు కోర్టు ద్వారానే వెళ్ళారు. ప్రభుత్వాన్ని ఈరోజు నేను పూర్తిగా విమర్శిస్తున్నాను. నాకు ఈ ప్రభుత్వం, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ ఒకసారి ఫైల్ తెప్పించుకొని ఎంక్వైరీ పెట్టమనండి. నేను చెప్పే దాంట్లో అక్షరం వాస్తవం, అక్షరం కానీ పొరపాటు అవాస్తవాలు ఉంటే నేను ఈరోజు ప్రభుత్వానికి ఇది రాసిచ్చేస్తాను ఆ డబ్బులంతా కూడా. నేను హుదూద్ తుఫాన్ వస్తే 7.5 లక్షల రూపాయలు తీసుకుని ఈ చందా ఇచ్చొచ్చాను, గవర్నమెంట్కి ఇచ్చొచ్చాను. తుత్రి తుఫాన్ వస్తే 2 లక్షల రూపాయలు చీరలు తీసిపోయి పంచొచ్చాను. మొన్న కూడా ఇది రాజధాని అప్పుడు కూడా 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాను. ఇదంతా నా సొంత డబ్బు ఇచ్చాను. మాకు ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద, అందరి మీద గౌరవ అభిమానం ఉంది. కానీ ఇది ఎందుకు ఇంత చేస్తుంది? ఇది నిర్లక్ష్యమా? ఇది మా కమ్యూనిటీ మీద నిర్లక్ష్యం అనే భావన నాలో కలుగుతూ ఉంది. నా డబ్బులు రాకుండా పోయే బాధని నాకు ఎందుకు ఇతరులకైతే ఇటు జరగదు కదా, నాకు ఎందుకు ఇటు చేస్తుంటారు అనే భావంతో నేను బాధతో మీ స్టూడియోకి రావటం జరిగింది. నేను ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, దయచేసి మీరు ఎంక్వైరీ చేసి నా డబ్బులు నాకు త్వరగా ఇవ్వండి. మీరు కోర్టులో వేసి ఎంక్వైరీ కమిటీ పెట్టండి, దాని మీద నా డబ్బులు వెంటనే రిలీజ్ చేయండి. లేకపోతే మేమేంటో కూడా మేము కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరము, బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా తెలియజేస్తాం. నేను ఇప్పుడు హృదయపూర్వకంగా అడిగేది ఏంటంటే, నేను బాధపడేది ఏంటంటే, నేను 96లో అంటే ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. అప్పటి నుంచి ఈ యొక్క ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే, కోర్టు చుట్టూ తిరుగుతూనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అవస్థలు పడతా ఉన్నాను. నాకు మనసులో అప్పుడప్పుడు నేను బతికుండగా ఈ డబ్బులు వస్తాయా, ఈ డబ్బులు నేను చూస్తానా నా కళ్ళతో, ఈ డబ్బులు నా కళ్ళతో చూసిపోతే ఇది నేను చెప్పాను. హుదూద్ తుఫాన్కి 7.5 లక్షలు ఇచ్చాను, తుత్రి తుఫాన్కి ఇచ్చాను. మొన్న రాజధాని కట్టుంటే డబ్బులు నేను మా మంత్రి పొంగూరు నారాయణ గారి దగ్గర డబ్బులు ఇచ్చాను. ఇవన్నీ కూడా నా సొంత డబ్బులే. ఈ విధంగా కూడా నేను ప్రభుత్వానికి ఉపయోగపడతాను. నేను ఒకసారి నా కళ్ళారా చూడాలి, ఆ డబ్బులు చూస్తానా అనే ఒక అనుమానంతో కూడా నేను బాధపడుతూ ఉన్నాను. దయచేసి నేను బతికుండగానే నా డబ్బులు నాకు ఇవ్వని చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తున్నాను. చూశారు కదండి తేలపల్లి రాఘవయ్య గారి బాధ, ఆవేదన కూడా. ఎందుకంటే దాదాపుగా 28 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు ప్రభుత్వాన్ని. నెల్లూరులో తేలపల్లి రాఘవయ్య గారంటే తెలియని వారు ఉండరు. ప్రజారాజ్యం పార్టీలోనూ, అలాగే జనసేన పార్టీ కోసం, అలాగే బలిజ సామాజిక వర్గానికి ఎంతగానో పోరాడారు. ఆయన ఎన్నో సామాజిక సేవలు కూడా అందించారు. అలాంటి పెద్ద ఆయన రాఘవయ్య గారికే ఇలాంటి అన్యాయం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ అన్యాయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, ఆయనకి రావాల్సినవి ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నంబర్1 న్యూస్. మరొక విశిష్ట వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.